ఇది మీరు చూసుకున్నట్లయితే కాన్వెంట్ జంక్షన్ రైల్వే బ్రిడ్జ్ కిందన ఇక్కడ ఒక 2 నిమిషాలు వర్షం పడినా ఇక్కడ మొత్తం మునిగిపోతుంది. ఇది చూపించేసి విశాఖ అంతా మునిగిపోతుంది, రోడ్లు మునిగిపోతున్నాయి అనేసి డబ్బా కబుర్లు కూడా వేస్తున్నారు. కానీ ఈ కాన్వెంట్ జంక్షన్ ఇది చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఎంతకంటే ఎక్కువ నీరే వస్తుంటుంది. దీనికి ఏమొచ్చి విశాఖ జిల్లాలోని వర్షాలు వరదలు అనేసి ఇవి న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చిన వర్షాన్ని అంటే వెనకాతలకు తరిమి తరిమి కొడుతున్నారు. వీటిని వాళ్ళకే సగం వర్షం పోతుంది. ఈ చౌల్మదన్ జంక్షన్ అంటారు. ఇది కాన్వెంట్ జంక్షన్. ఇక్కడ డ్రైనేజ్ ఎలా ఉండిపోతుంది, ఎందుకంటే ఎక్కువే. అంటే ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నది అంటే తక్కువ, పర్వాలేదు, వర్షం తక్కువ ఉన్నట్టుగా. ఈ ఆటో మునిగిపోతుంది ఇక్కడ అయితే, ఎక్కువ హెవీ వర్షాలు అయితే. దీన్ని ఏమొచ్చి ఎంతసేపు చూపించేస్తున్నారు, వర్షం వస్తుంది, వర్షం పడిపోయింది. రేపు తెల్లవారుగా ఏమొచ్చి మొత్తం దోకాణం చేసేస్తుంది, మండగించేసి ఎండ మండిపోతుంది వీళ్ళ వల్ల. ఇలా చెప్పి ఆ మేఘాలకు కూడా విసిగి చెప్పి తెప్పించేస్తుంటారు. ఆ పడే వర్షం పడతో మాకేమొచ్చి కరెంట్ బిల్లు వాసిపోతున్నాయి. కాన్వెంట్ జంక్షన్, ఇది కాన్వెంట్ జంక్షన్ దగ్గరది. ఇక్కడ చిన్న వర్షం వస్తే చాలు మొత్తం మునిగిపోతుంది. అల్లిపురం దగ్గరలోని ఇది. దీనికి కూడా అక్కడ ప్లెయిన్గా ఉందా చూసారా పక్క వీడియోలోని. ఈ న్యూస్ ఛానల్స్ వల్లే సగం వర్షం పోతుంది. చక్కగా వచ్చిన పుట్టగొడుగులు పోయాయి మాకు వీళ్ళు గోల వల్ల. వచ్చే వర్షానికి గోల పెడతారు, మొత్తం వర్షం పోతుంది. ఇంకా ఒక చినుకు పడదు. వీళ్ళందరూ నోరు మూసుకొని ఉంటే ఆ వర్షం పని చేసుకొని అది వెళ్ళిపోతుంది. వీళ్ళు గోల దిక్కుమాల గోల. చూపించి నేను ఎందుకంటే నా వాయిస్ నేనే పెట్టుకుంటున్నాను. యూట్యూబ్లోని కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి, అందుకనేసి నా వాయిస్ నేనే రికార్డ్ చేసేసుకొని పెడుతున్నాను. దానివల్ల కాపీరైట్ ఉండదు, ఏమీ ఉండదు. నచ్చినోడు చూస్తాడు, లేదంటే మానేస్తాడు. అందుకని ప్రతి ఒక్కరును వాళ్ళ మ్యూజిక్ని వాళ్ళే అప్లోడ్ చేసి వాళ్ళ వాయిస్ని వాళ్ళే పెట్టేస్తే కాపీరైట్ ఇష్యూస్ ఏమీ ఉండవు. మానిటైజేషన్స్ కూడా ప్రాబ్లమే ఉండదు అసలు. మ్యూజిక్ పెట్టండి, లేదంటే మానేసేయండి. అవి కాపీరైట్ లేని మ్యూజిక్లు పెట్టుకోండి, అప్పుడు శుభ్రంగా ఉంటుంది. విశాఖపట్నంలో ఇదిగో ఈరోజు టైం ఎంత అయింది, 9:40 అయింది. అసలు వర్షమే లేదు ఇంకా.